నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎంత రచ్చరేపుతుందో మనందరికీ తెలిసిన విషయమే. అయితే తెలంగాణలో లాగే ఆంధ్రాలో కూడా ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. గతంలో కేసీఆర్కి సన్నిహితంగా ఉన్న జగన్ ఇప్పుడు తన స్నేహితుడైనటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సమక్షంలోనే ప్రతిపక్ష నేతల ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నారు అనే వార్తలైతే బయటకు వస్తున్నాయి. అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎంత దూరం వెళ్లే అవకాశం ఉంది? అసలు ఫోన్ ట్యాపింగ్ అంటే ఏంటి? ఇది ప్రతిపక్ష నేతల మీద చేస్తే ఎలాంటి శిక్షలు పడే అవకాశం ఉంది? ఈ వివరాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు. నమస్కారం అండి. నమస్తే అమ్మా. సో తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వరుసపడి శిక్షలు పడుతూ వస్తున్నాయి. సో ఇది ఎంత పెద్ద నేరమో, ఇది ఎంత పెద్ద క్రైమో ఇప్పుడు అర్థమవుతుంది ప్రేక్షకులందరికీ. అయితే ఇప్పుడు ఆంధ్రాలో కూడా ఈ విధంగానే ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది అని వార్తలు అయితే వస్తున్నాయి. సీఎం జగన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన తన స్నేహితుడైనటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సమక్షంలో ప్రతిపక్ష నేతల ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నారు అని అంటున్నారు. సో ఇది ఎంతవరకు నిజం? అసలు ఫోన్ ట్యాపింగ్ అంటే ఏంటి? ఇది ఎప్పుడు వచ్చింది? అలాగే ఈ ఫోన్ ట్యాపింగ్ చేస్తే పడే శిక్షలు ఏంటి? ఏం చెప్తారు? ఈ ఫోన్ ట్యాపింగ్ అంటే ఏంటి? ఫోన్ అంటే ఏంటి? కనెక్టివిటీ, కమ్యూనికేషన్, ఇద్దరు వ్యక్తుల మధ్య కమ్యూనికేషన్. గతంలో ఏం చేశారంటే ఉత్తరాలు రాసుకునేవాళ్ళు. తోకలేని పెట్ట 90 ఆమళ్ళ పోయిందని ఒక సామెత ఉంది కదా, లెటర్స్ రాసుకునేవాళ్ళు. కాలక్రమేణా టెక్నాలజీ అభివృద్ధి చేసి కొంతమంది శాస్త్రవేత్తలు గ్రహం బెల్ టెలిఫోన్ కనుక్కున్నాడు. కమ్యూనికేషన్ కోసం పురాణంగా కొంతకాలం బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి పోల్ వేసి కరెంటు పోల్ లాగా టెలిఫోన్ పోల్స్ ఉంటాయి. గవర్నమెంట్ ఆఫీస్ వాళ్ళు ఎక్కువగా మాట్లాడుకుంటారు. కాలక్రమేణా ఈ ఫోన్ అందరికీ రీచ్ అయింది, ల్యాండ్ లైన్ ఫోను. ద ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ ఇది మనకి 1883లో అప్పటి ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ పాస్ అయింది. అంటే ద బ్రిటిష్ ఇండియాలో భాగంగా బ్రిటిష్ వాళ్ళు మనకి చేశారన్నమాట. అది అప్పుడు ఆ బ్రిటిష్ వాళ్ళు చేసినటువంటి ఆ చట్టం కాలక్రమేణా 1938లో ఒకసారి అమెండ్మెంట్ చేయడం జరిగింది అదే చట్టాన్ని. దాని తర్వాత ఏం చేశారంటే 2003లో ఒకసారి అమెండ్మెంట్ చేయడం జరిగింది. తర్వాత 2023లో మరోసారి అమెండ్మెంట్ చేయడం జరిగింది. దీన్ని ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ అంటారు దీన్ని. ఈ చట్టం ప్రకారం పైరసీ అంటే ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటుంటే ఆ మాట్లాడుకోవటాన్ని దొంగచాటుగా వింటారు. భార్యాభర్తలు ఇద్దరు మాట్లాడుకున్నా, ఇద్దరు లవర్స్ మాట్లాడుకున్నా, ఇద్దరు మాట్లాడుకునేటటువంటి మధ్య దూరి మూడో వ్యక్తి వినటం అంటేనే తీవ్రమైనటువంటి నేరము, చట్టబద్ధ నేరము. అయితే ప్రభుత్వం అంటే వీళ్ళేదో రాజుల్లాగా పర్మనెంట్గా ఉండేవాళ్ళలాగా ఇది ప్రజాస్వామ్యం అనుకోకుండా ఈ ఫోన్ ట్యాపింగ్ చేస్తారమ్మా. ఎవరు ఎక్కడ చేస్తారు ఫోన్ ట్యాపింగ్ అంటే? తీవ్రవాదులు, ఒక దేశం ఇంకొక దేశం మీద ఏదన్నా మిలిటరీ రహస్యాలు వాటికి మాత్రమే చేస్తారు. ఎవరికి? మాయోయిస్టులకు సంబంధించి, తీవ్రవాదులకు సంబంధించి, ఈ త్రివిధ దళాలు ఇతర దేశాల వాళ్ళ మధ్య ఏమన్నా సంభాషణలు అంటే అవి సీక్రెట్గా వినటం కోసం ఉంటుంది. కానీ లోకల్లో ఉన్న వ్యాపారస్తులు, సినిమా హీరోయిన్లు, టీవీల్లో పనిచేసే జర్నలిస్టులు, సామాజిక ఉద్యమకారులు, వీళ్ళందరి వాళ్ళు ఎక్కడికి పోతారో, ఏం మాట్లాడుకుంటారో అవన్నీ ఒక పెగాసిస్ అనే ఒక సాఫ్ట్వేర్ను, ఇజ్రాయెల్ సాఫ్ట్వేర్ అది. తద్వారా దాని ద్వారా ఏంటంటే ఆ సాఫ్ట్వేర్ పెట్టి వినటం, ప్రతిపక్ష పార్టీలు ఎక్కడికి పోతారో, ఏం చేస్తారో, ఎవరితో ఏం మాట్లాడారని ఈ వినే బాధ్యత అంతా కూడా పోలీసు వాళ్ళకి అప్పచెప్పింది ప్రభుత్వం. అది పోలీసు వాళ్ళు చేయకూడదు ఆ పని, ఆ లంగాలెత్తుకోరు పని, ఆ పని చేయకూడదు. చేస్తే ఏమైంది? తెలంగాణలో ఉన్నటువంటి ఆ పని చేసినటువంటి 30 మంది అధికారుల టీంలో మొత్తం ఎలమ దొరలే ఉండరు దాంట్లో టీంలో. ఇంక రెండో కమ్యూనిటీ వాళ్ళు ఎవరు లేరు. ఒక అమ్మోడు లేడు, ఒక రెడ్డి లేడు, ఒక ముదిరాజు లేడు, ఒక కాపు లేడు, ఒక మాల లేడు, ఒక మాదిగ లేడు, ఒక లంబాడి లేడు, ఒక ఆదివాసీ లేడు, ఒక కోయ లేరు, ఎవ్వరు లేరు. మొత్తం ఆఫీసర్లందరూ ఎలమ దొరలే. ఆ ఎలమ దొరలను పెట్టుకొని సీక్రెట్గా కేసీఆర్ ప్రభుత్వం వినటం. దీంట్లో జగన్మోహన్ రెడ్డికి ఏం సంబంధం అని అంటారు. అంటే మనకు ఉమ్మడి రాజధాని కదా, మన పారిశ్రామికవేత్తలు, మన రియల్ ఎస్టేట్ వాళ్ళు అందరూ హైదరాబాదులో ఉండరు కాబట్టి వాళ్ళ ఫోన్లు కూడా ఈయన అలాయి బలాయి చేసుకొని జగన్మోహన్ రెడ్డితోటి ఇంటికి పోయి అలా బలాయి చేసుకొని రోజా ఇంటికి పోయి చికెన్ తినేసి కేసీఆర్ గారు
రోజా ఇంటికి పోయి చికెన్ తినడా లేదా? జగన్మోహన్ రెడ్డికి ఇంట్లో పిలిచి ఆయన ఒక రాజు, ఈయన ఒక రాజులాగా, ఈయన ఈ దొర కదా, ఈయన తెలంగాణ దొర కదా, ఈయన తెలంగాణ ఎలమ దొర కదా. ఈ ఎలమ దొరగారు ఆ దొరగారిని పిలిచి ఏడున్నటువంటి ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన వ్యాపారస్తుల్ని, ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన సినిమా వాళ్ళని, ప్రతిపక్ష సంబంధించినటువంటి పారిశ్రామికవేత్తలు వాళ్ళు ఏం చేస్తారో, యాడికి పోతారో ఇవన్నీ జగన్మోహన్ రెడ్డికి చేరేయటం. ఇక్కడికి ఆంధ్ర పోలీసు వాళ్ళు కేటీఆర్ పర్మిషన్ లేకుండా ఏడున్న మనుషుల్ని ఆంధ్రాకి ఎట్లా లిఫ్ట్ చేశారు, ఇప్పుడు ఎందుకు రావటం లేదు అంటే రఘురామకృష్ణరాజు ఢిల్లీ నుంచి వచ్చింది ఇన్ఫర్మేషన్ సిఐడి అధికారులకు ఎవరిచ్చారు? ఇక్కడున్న తెలంగాణలో ఉన్నటువంటి రఘురామకృష్ణరాజుని ఎలా పైకి ఎత్తుకోబోయారు, ఆంధ్రప్రదేశ్ ఎత్తెత్తుకోబోయారు? తెలంగాణ డీజీపీ కన్సెంట్ లేకుండా, తెలంగాణ పోలీసు వాళ్ళు కన్సెంట్ లేకుండా ఏడున్నటువంటి మనిషిని ఎలా లిఫ్ట్ చేశారు అంటే దీని వెనక కేటీఆర్ జగను ఇద్దరు దోస్తి మేరా దేస్త్ తూ హో మేరా క్యా హై అని వీళ్ళిద్దరు డ్యూయెట్ పాడుకొని మొన్న తెలంగాణ ఎలక్షన్లో రంగారెడ్డి జిల్లా, మహబూబ్ నగర్, నల్లగొండ అంతా ధన ప్రవాహం ఇచ్చలవిడిగా చేసినటువంటి వ్యక్తి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి చెప్పకుండా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తెలంగాణలో 3 జిల్లాల్లో డబ్బులు పంపిణీ, ఫేస్బుక్లు, ట్విట్టర్లో, సోషల్ మీడియా కేసీఆర్ కోసం పనిచేసింది కదా. ఇది వాస్తవమే కదా, ఇది సత్యమే కదా. ఇవాళ జగన్ యొక్క సోషల్ మీడియా వాళ్ళు విపరీతంగా కేటీఆర్ని పొగడటం, రేవంత్ రెడ్డి నీ రేట్ ఎంత రెడ్డి అని చెప్పి సోషల్ మీడియా గలీజ్ మాట్లాడింది రేవంత్ రెడ్డి గురించి. రెడ్డి కానీ ఆ రెడ్లే కదా, కరప్షన్ ఫైనాన్స్ రెడ్లే కదా రేవంత్ రెడ్డిని నీ రేట్ ఎంత రెడ్డి అని మాట్లాడినటువంటి దుర్మార్గులాళ్లే కదా. ఇవన్నీ కేటీఆర్ సహాయ సహకారాలు లేకుండా జగన్మోహన్ రెడ్డి చేసిండు హైదరాబాద్లో ఇవన్నీ. కాబట్టి ఇంకొకటి మిథున్ రెడ్డి కంపెనీకి తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరంలో ప్రాజెక్టులో భాగమైనటువంటి 6,000 కోట్లు ఇరిగేషన్ టెండర్లు వచ్చిన మాట వాస్తవమే కదా. 6,000 కోట్ల టెండర్లు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి వాళ్ళకే ఇచ్చిన, వాళ్ళ కంపెనీకి ఇచ్చిన మాట కేసీఆర్ వాస్తవమే కదా. వీళ్ళకేమో తెలంగాణ ఉద్యమ సంవత్సరంలో ఆంధ్ర వాళ్ళందరూ ద్రోహులు, ఆంధ్రాలో పుట్టిన వాళ్ళందరూ రాక్షసులు అని, లంకలో పుట్టిన వాళ్ళందరూ రాక్షసులాగా ఆంధ్రాలో పుట్టిన వాళ్ళంతా దొంగలేనని కేసీఆర్ అన్నాడు కదా. కేసీఆర్ ఆ వంతున అన్ని తిట్లు తిట్టి ఈరోజు ఇరిగేషన్ టెండర్లో కానీ, రోడ్డు కాంట్రాక్టర్ టెండర్లో కానీ తెలంగాణ పారిశ్రామికవేత్తలకు ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి ఇస్తాడు, ఆంధ్రాలో ఉన్నటువంటి కాంట్రాక్టర్లందరికీ ఈడ కేసీఆర్ ఇస్తాడు. ఇప్పుడు మీరు చెప్పినట్టే ఇక్కడ తెలంగాణలో అధికారం పోయాక ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బయటపడింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా జగన్ ప్రభుత్వం పోయాక ఈ ట్యాపింగ్ వ్యవహారం ఎందుకమ్మా ఈ లింకులు ఆంధ్రప్రదేశ్ దాకుండే? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా కొన్ని ట్యాప్ చేశారు ఫోన్లు, చాలామంది ట్యాప్ చేశారు. లోకేష్ బాబు ట్యాప్ చేశారు, చంద్రబాబు నాయుడు ఫోను ట్యాప్ చేశారు, రఘురామకృష్ణరాజు ట్యాప్ చేశారు. ఆయనకి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళన్నీ తెలంగాణలో ట్యాప్ చేశారు. ఆ లింకులు బయటకు వస్తుండయి. ఈ రావులందరూ కలిసి, ఈ ఎలమ రావులందరూ కలిసి ఒక సపరేట్ 30 మందిని టీముని పెట్టేసి ఆ ఎర్రబల్లి దయాకర్ రావు, కేటీఆర్, ఈ సినిమా హీరోయిన్ని వాళ్ళ కాడికి డబ్బులు గుంజేశారు. ఒక తట్టు సీక్రెట్గా కేసీఆర్కి మెసేజ్లు అందించారు, రెండోది పెద్ద పారిశ్రామికవేత్తలను బెదిరించి డబ్బులు గింజరు. ఒక్కొక్కటి లిస్టు బయటకు వస్తూ ఉందన్నమాట. ఈ లిస్ట్ అంతా బయటకు వస్తుంది కాబట్టి గుమ్మడికాయల దొంగలంటే ఎవరు అంటే తీగలాగితే డొంక తాడేపల్లి దాకా పోతుంది. ఈడ కేసీఆర్ గడి నుంచి తాడేపల్లి కొంపకి లింకులు వస్తుండే. తొందరలో తాడేపల్లి కొంపలో ఉండేవాళ్ళకి కూడా ఇప్పుడు ఆల్రెడీ 8 మంది ఆఫీసర్లని అరెస్ట్ చేసి జైల్లో వేస్తున్నారు ఈ ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం. తర్వాత జరగబోయేదేంది? ఒక ఇద్దరు పారిపోయారు. క్యాన్సర్ అంటాడికి, ప్రభాకర్ రావుకి. పారిపోవడంతో పాటు ఈ ఎంక్వైరీ చేసి ఒరే నువ్వు రారా అమెరికా నుంచి నీకు ట్రీట్మెంట్ ఫ్రీగా చేస్తాం. బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ఉంది, పెద్ద ఆయన ఎన్టీ రామారావు గారి యొక్క సతీమణి పేరు మీద అమెరికాలో కాడికి బ్రహ్మాండంగా చేస్తారా. నువ్వు రారా అమెరికా నుంచి ప్రభాకర్ రావు, ఏడు చేపిస్తుంట్రీ. ఎందుకురా దొంగ మాటలు మాట్లాడుతావు? నువ్వు చేసిన దొంగ పనులు, లంగా పనులు చేసి అమెరికాలో పోయి దొంగలాగా దాక్కొని అంటే క్యాన్సర్కి వైద్యం చేయించుకుంటున్నాడు. ఒక ఆయనకి ఫోన్ చేసిండంట, సార్
గతంలో మీరు ఇప్పుడు ఏ ప్రభుత్వం చేస్తే ఆ పని చేస్తున్నాం, గతంలో ప్రభుత్వం చెప్పినట్టు చేసిన మేము పని అంటే ఏడున్న సార్ అన్నాడంట, ఓరి నాయన అదే మాట నాకు ఈమెయిల్ పెట్టమంటే ఫోన్ పెట్టేసిండంట, నేను జూను జూలైలో వస్తాననంట. అంటే విజిట్ వీసా మీద అమెరికాలో తిరగటానికి పోయి క్యాన్సర్ లేదు, పాడు లేదు, వాడు పెండాకుడు లేదు. ఇప్పుడు మన హైదరాబాద్లోనే గొప్ప హాస్పిటల్ కదందమ్మా, ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్ కింద బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ఉంది. నీకు ఫ్రీరా ట్రీట్మెంటు. మీ క్యాన్సర్ జబ్బు వచ్చిన వాళ్ళందరూ ఏడు తీద్దాము, ఏం జబ్బు ఉందో అది తేలద్దాం, రాండిరా బాబు, తొందరగా రండి, అమెరికాలో వద్దు, రండి 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 అంటే వీళ్ళు రాకపోయినా రప్పిస్తారమ్మా. ఎందుకంటే ఇంటర్పోల్ ఉంది, రెడ్ కార్నర్ నోటీసులు ఉన్నాయి, వాడు ఏ ఎయిర్పోర్ట్లో దిగిన ఆడ అరెస్ట్ చేస్తారో తప్పించుకోలేరు. ఆ రాధాకిషన్రావు గారు, ఈ ప్రభాకర్ రావు గారు, ఆల్రెడీ పండిత్ రావు బొక్కలోకి పోయిండు, భుజంగరావు బొక్కలోకి పోయిండు, ఈ రావుల లిస్టు శాంతాడంత ఉంది, యలమరావుల సంగతి మొత్తం యలమోళ్ళే ఆఫీసర్లు అందరూ, వీళ్ళందరూ కేసీఆర్కు తొత్తులుగా పనిచేశారు. తెలంగాణలో యలమ సామాజిక వర్గం ఉండేది 0.5%, 99.5%. గుర్తుపెట్టుకో తల్లి, 99.5% మిగతా సామాజిక వర్గాలుంటే తెలంగాణలో యలమదొరల సామాజిక వర్గం యొక్క సంఖ్యా శాతం ఎంత? 0.5%. మీ 0.5% ఇంత చేస్తే 99.5% ఉన్న ప్రజలు. అందువల్ల ఏంటంటే వీళ్ళు చేసినటువంటి దుర్మార్గాలన్నీ తాడేపల్లికి కూడా లింకులు ఉండి, జగన్మోహన్ రెడ్డికి లింకులు లేవని కొన్ని బ్యాడ్ కామెంట్లు పెడతారు వైసీపీ సోషల్ మీడియా. ఇబ్బంది ఏమి లేదు నాన్న, మీ సోషల్ మీడియాలో ఎన్ని లుచ్చా మాటలు పెట్టుకున్నా నాకు పోయేది ఏమి లేదు. అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ సాఫ్ట్వేర్ని కూడా ఇజ్రాయెల్ నుంచి దిగుమతి చేసుకున్నారు అని వార్తలు. ఆ పెగాసిస్ ఇజ్రాయెల్ క్రియేట్ చేసిందేనమ్మా. ఎందుకంటే ఇజ్రాయిల్ చుట్టూ శత్రువులమ్మా ఇజ్రాయిల్కి. ఇజ్రాయిల్ అనేది అది మధ్యలో పుట్టిన దేశం కదా. అంటే జర్మనీ నుంచి వాపసు వచ్చారు వాళ్ళు. జర్మనీ ఊసకోత కోస్తుంటే ఆ యూదుల్ని ఊసకోత కోస్తున్నప్పుడు వాళ్ళు పారిపోయి పాలస్తీనాకు వచ్చారు. ఆ పాలస్తీనాలో కొంత వాళ్ళ భూమి ఉండేది, అక్కడికి వచ్చారు. వాళ్ళు ఏంటంటే పాలస్తీనా అంతా ఆక్రమించేశారు. మెల్లమెల్లగా వాడు చుట్టూ శత్రువులే. ఇక్కడ ఏంటంటే జూయిషు, జూరారిస్టులు, తర్వాత ముస్లిమ్స్లు, షియా ముస్లిమ్స్, సన్నీ ముస్లిమ్స్ అంటారు కదా. అక్కడ ఒక స్థలం ఉందమ్మా చిన్న, జెరూసలేం అని. వాళ్ళు మా దేవుడు అంటారు సాయిబులు, క్రిస్టియన్లు మా దేవుడు అంటారు, వీళ్ళేమో యెహోవా మా దేవుడు, ఆ స్థలం మా ముగ్గురికి పవిత్రం అంటారు. అప్పుడు ఐక్యరాజ్య సమితి ఏం చెప్పిందంటే, ఒరి ఎందుకురా దాన్ని అంతర్జాతీయ కేంద్రంగా జెరూసలేం వరకు మీకు ఊరికి వద్దు, అందరు వచ్చుదురు. ఐక్యరాజ్య సమితి ఇస్తే వీళ్ళు ఊరు ఒప్పుకోవాలి. మేము కొట్టుకుంటాం, మేము చంపుకుంటాం, మేము నరుక్కుంటాం, మేము రక్త పిశాసులు. ఆ ఎడారి మాతాలు కదమ్మయ్యే, ఆ ఎడారి మాతాలు ఒక రక్తం చూడండి బతకలేరు. క్రిస్టియన్స్ మాదంటారు, ఇది క్రిస్టియన్లు. వాళ్ళు క్రిస్టియన్లకు ఎవరు దేవుడు? యేసు ప్రభు. యూదులకు ఎవరు? యెహోవా దేవుడు. వీళ్ళకేమో అల్లా, ఎవరు? ముస్లిమ్స్కి. ఆ స్థలం ముగ్గురిది మాది అంటారు అన్నమాట. ఆ చిన్న స్థలం కోసం ఐక్యరాజ్యం తినకుండా నిత్యం మారణ హోమం చేసుకుంటారు. ఆ ఇజ్రాయెల్ వాళ్ళు అంటే బాగా మంచి పరికరాలు తయారు చేసుకొని ఈ సీక్రెట్ సాఫ్ట్వేర్లు, వ్యవసాయాన్ని అభివృద్ధి చేసుకున్నారు, టెక్నాలజీ అదని. ఇజ్రాయెల్ని ఓడగొట్టడం అంటే అంత ఆషామాషి కాదు. దానికి సపోర్ట్ అమెరికా వాడు ఎంత ఆర్థిక సహాయము, టెక్నాలజీ సహాయం చేసి ఆ చుట్టుపక్కల ఉన్న 54 దేశాలు ఉంటాయి ముస్లిమ్స్ దేశాలు, వాళ్ళందరి మీద యుద్ధం చేస్తూ ఉంటాడు. వాడు యుద్ధం లేని యుద్ధ పిపాపి అనమాట. అందువల్ల నేను అంటుండేదంటే జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ ఇద్దరు ఒకటే తోడు దొంగలు. ఇప్పుడు ఈడేమో 7 లక్షల కోట్లు అప్పు చేసి పెట్టిండంట, నిన్న అసెంబ్లీ చేసి 1 లక్ష కోట్లు కాంట్రాక్టర్ బిల్లు పెండింగ్ పెట్టిండంట. టోటల్ ఖర్చు ఎంత అయిందమ్మా? 8 లక్షల కోట్లు అప్పు చేసి పెట్టినరు. తెలంగాణ ఏం చెప్పేవాడు కేసీఆర్? ధనిక తెలంగాణ, బంగారు తెలంగాణ అన్నాడు. బంగారు తెలంగాణ అయితే తెలంగాణకి బతుకమ్మే లేకుండా చేసిండు. బతుకమ్మ మా కూతురే బతుకమ్మ అనే టైటిల్లో ఏమైంది? తిహార్ జైలుకి పోయింది ఆమె బతుకమ్మ. తెలంగాణ పల్లెల్లో ప్రతి ఆడబిడ్డలో బతుకమ్మ పండుగ ఆడతారు. వాళ్ళకు బతుకు లేకుండా వాళ్ళని అప్పులు పాలు చేసేసి మేము దోచుకున్నాము, మా కుటుంబం మా రావులు దోచుకున్నాం, మీరు కట్టండి. తెలంగాణ ప్రజలందరూ కట్టాలమ్మా వాళ్ళు దోచుకున్న డబ్బులు. ఇప్పుడు 8 లక్షల కోట్లు ఎవరు దోచేశారు? కనీసం 2 లక్షల కోట్లు అయినా దోచేసి ఉంటారుగా. 8 లక్షల కోట్లు, 2 లక్షల కోట్లు అయినా ఒక కాళేశ్వరంలో దేనికి పనికి రాకుండా పోయిందిగా. అందువల్ల ఏంటంటే దీనికి జగన్మోహన్ రెడ్డికి సాయం చేసింది ఈయనే కదా. హైదరాబాద్లో రాయలసీమ వాళ్ళు కానీ, సీమాంధ్రులు మొత్తం హైదరాబాద్లోనే కదా వ్యాపారస్తులు ఉంటే, ఈ కాంట్రాక్టులు, రాజకీయ నాయకులు అందరూ, సినిమా వాళ్ళు అందరూ హైదరాబాద్లోనేగా. ఇలా ఫోన్లు ట్యాపింగ్ చేసి వాడికి రాష్ట్రాలు చేరేసిన డీడీగా. అందుకబట్టి తోడు దొంగలు. ఈ లింక్ ఏంటంటే, ఈ ఫోన్ ట్యాపింగ్ లింకు
పంజాగుట్ట నుంచి ఒకప్పుడు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ఏ కేసు ఉందో తెలుసా? జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో 10th క్లాస్ ఎగ్జామ్ పేపర్లు కొట్టేసిండు అని ఒక కేసు ఉందమ్మా. అదే పోలీస్ స్టేషన్లో ఎంక్వైరీ చేస్తుండ్రు. ఇది చూడు జగన్మోహన్ రెడ్డి ఎంత అదృష్టవంతుడు. జగన్మోహన్ రెడ్డి గారు 10th క్లాస్ హైదరాబాద్ పబ్లిక్ స్కూలు మనం ఎగ్జామ్ రాయడానికి పేపర్లో కొట్టేసిన ఒక కేసు రిజిస్ట్రేషన్ గుర్తుందా? సేమ్ పోలీసు వాళ్ళే ఇది కూడా మొత్తం ఈ ఫోన్ ట్యాపింగ్ చేస్తారు. అప్పుడు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ఈ అంతా వాళ్ళు వస్తే అమెరికా నుంచా ఏ ప్రభాకర్ రావు రాధాకిషన్ రావు వాళ్ళని పట్టుకొని 4 దంతే ఆ నుంచి తాడేపల్లికి కూడా ఈ లింకులు కలుస్తాయి. ఎలాగో అక్కడ ఆంధ్రాలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కాదమ్మా, ఆయన ఆంధ్రాలో ఒక ఆయన ఉండాలి, సీతారామాంజనేయులు ఒక ఐఏఎస్ ఆఫీసర్. అది మాకు తెలుసులే తల్లి. సీతారామాంజనేయులు అని ఒక 5.5 అడుగు మనిషి ఉంటాడులే. ఆయన తరాయి పురాయి అంటుండు. ఆయన తరాయి పురాయి అధికారాంతమున చూడవలే అయ్యేవారి సోయగములని ఆయన ఐపీఎస్ అవుతాడు. ఆయన చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టి సంబరపడ్డాడు ఒక ఆయన. కాబట్టి ఆయనకి రాజమండ్రి సెంట్రల్ జైలు అవ్వద్దు, లేకపోతే అండమాన్ జైలు అవ్వద్దు. వాళ్ళు ఉండరు కొంతమంది సీతారామాంజనేయులు, ఆ సునీల్ కుమారు, ఆ సంజీవ్ కుమారులు, 7 రావులు ఆడ కుమారులు, 7 రావులు ఆడ కుమారులు ఉన్నారు. ఆ కుమారులందరినీ ఆ కుమారులందరినీ రారా రారా అంటది గవర్నమెంట్ మారిన తర్వాత. వాళ్ళకు కూడా ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ చట్టం ప్రకారం అందరిని ఎట్టి బొక్కలో వేస్తారు. అందువల్ల మీరు ఫోన్లో మాట్లాడుకునేటప్పుడు మీరు వాట్సాప్ కాల్ చేసినా వింటరు, స్మార్ట్ ఫోన్ అనేది ఉంటే నువ్వు ఎటు చేసిన వింటరు. నేను వాట్సాప్ చేస్తే వినరు అనుకోబాకండి, వాళ్ళ దగ్గర అన్నీ ఉండే వింటరు. కాబట్టి కొంచెం భార్యాభర్తలు మాట్లాడుకునేవి కూడా వింటారంట. ఎంత దౌర్భాగ్యమో చూడండి. ఫ్యామిలీ మ్యాటర్లు కూడా సరదాగా మాట్లాడుకుంటారు. ఆ మాటలు కూడా వేసేది బెదిరించి డబ్బులు వసూలు చేసేది. అందువల్ల ఈ ఫోన్ ట్యాపింగ్ చేసినటువంటి ఈ పోరంబోకులందరూ, నేను మళ్ళీ చెప్తున్నా, ఫోన్ ట్యాపింగ్ చేసిన పోరంబోకులందరూ వాళ్ళందరికీ కటకటాలు లెక్క పెట్టాలా. వాళ్ళని రేపు అసలు ఆంధ్రప్రదేశ్లో అరాచక ఆంధ్రప్రదేశ్ అనేది ఎందుకంటే ఈ 1-2 చెప్పుకుంటూ పోతే చాంతాడంత ఉంది, రాసుకుంటా పోతుంటే రామాయణం అంత అవద్ది. ఇది అంతులేని కథ, సినిమా సీరియల్ లాగా అంతులేని కథలాగా తయారైంది. కాబట్టి చాలామంది జగన్ భక్తులకి, జగనాసుర భక్తులకి, ఇప్పుడు పూర్వంలో రావణాసుర భక్తులు ఉండేవాళ్ళు, ఇప్పుడు జగనాసుర భక్తులు. రామాయణ కాలంలో ఎవరు ఉండేవాళ్ళు? రావణాసుర భక్తులు. తర్వాత ఈ కలికాలంలో ఆంధ్రప్రదేశ్ నేల మీద త్రిలింగ దేశంలో జగనాసుర భక్తులు చాలామంది సైకో ఫ్యాన్స్ తయారయ్యారు. ఒరు బాబు ఇంకొక 51 రోజు మీకు ఆ తర్వాత దిబిడే ఉంటుంది, కొద్దిగా ఆలోచించుకుంటారు నాయన. ఇది ప్రజాస్వామ్యం, ఏకస్వామ్యం కాదు, ఇది నియంతృత్వం కాదు, డెమోక్రసీ. అంటే మీ జగన్మోహన్ రెడ్డి రాజు కాదు, మీరు భటులు కాదు. ఇది ప్రజాస్వామ్యం అని గుర్తుపెట్టుకొని మసులుకుంటే మంచిది. లేకపోతే వీళ్ళకి శ్రీకృష్ణ జన్మస్థానాలు తెప్పో. చంద్రబాబు నాయుడికి చెప్పి మచిలీపట్నం దగ్గర ఏదన్నా ఒక దీవి చూసి, ఒక మంచి దీవి చూసి, లేకపోతే మన భవానీ ఐలాండ్ ఉంది కదమ్మా, ఆడ కడదాం అండర్ గ్రౌండ్ అండా జైలు, ఆడ కట్టించి వీళ్ళందరిని ఆడేసాదో భవానీ ఐలాండ్లో ఒక అండర్ గ్రౌండ్ జైలు. లేదంటే నరసింహస్వామి గుడి ఉంది అంతర్వేది కాడ, ఆడ సముద్రం 7 పాయలుగా జీలిపోద్ది. ఇది గోదావరి 7 పాయలుగా జీలిపోద్ది. ఏదో ఒక పాయలో ఖాళీగా ఉంటుంది, ఆడైన అండర్ గ్రౌండ్లో ఒక పెద్ద ఒంటి స్తంభం మాలు కట్టి ఒకడి మీద ఒకడు పెట్టేసి ఒక జైలు కడదాం. ఒంటి స్తంభం మాలు అంటే ఒక జైలు సరిపోవలేదు. ఈసారి జైలు పట్టవు. గవర్నమెంట్ మారితే ఈ జగనాసుర సైకో ఫ్యాన్స్ చేసినటువంటి ఈ సోషల్ మీడియా కానీ ఎగిసి పడిన వాళ్ళందరికీ జైళ్ళు పట్టవు. కాబట్టి కొంచెం భద్రంగా ఉండమని చెప్తుండ. 51 రోజులే కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. కాబట్టి జూన్ 6 నవ్యాంధ్రప్రదేశ్లో నూతన గవర్నమెంట్ ఏర్పడిపోతుంది. ఎన్డీఏ అలయన్స్ ప్రభుత్వం రాబోతుంది. కొంచెం భద్రంగా ఉండరా. పైన మోడీ ఉండడు, కింద అపరచానికుడు చంద్రబాబు, బాబులకే బాబు. ఈసారి చంద్రబాబు ముఖ్యమంత్రి. ఇప్పుడు దాకా ఆయన మంచితనాన్ని చూశారు. చంద్రబాబు నాయుడు మంచితనాన్ని 40 ఏళ్లలో పోనీలే అన్నాడు. ఈసారి చిన్నబాబు ఇంకో బాబు వస్తుండు. చిన్నబాబు కూడా రాయలసీమ పౌరుషం బాగా చూపించాడు కదా యువకాలంలో. ఆ చిన్నబాబు దెబ్బ ఎట్టుంటుందో మీరు రుచి చూస్తారు. మీరు సినిమాలో చూపించినట్టు కాదులే నాయన, రియల్గా చిన్నబాబు దమ్మేందో మీకు తెలుసద్ది. ఆల్రెడీ యువకాలంలో చూపించాడు. రెడ్ బుక్ అన్నాడు. మీకు బ్లడ్ గారేది మాత్రం కొంచెం బ్లడ్ భద్రంగా పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్.